ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నా మాట విని మీ అక్క చెప్పినట్టు పెళ్లి చేసుకో. ఏంటమ్మా నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు? లేదక్కా, నువ్విలా నలుగురిలో మాట పడటం మాకిష్టం లేదు. మా కోసం నువ్వెందుకక్క మాట పడాలి? పెళ్లి చేసుకో, తర్వాత మా రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. అక్క, నీ మీద నింద పడిందని నువ్వెంత బాధపడ్డావో నేను చూశాను. ఆ నింద తప్పించడానికి నేను వెళ్ళాను తప్ప అక్కడ మేము వెళ్ళి చేసింది ఏమీ లేదు. అనుకోకుండా జరిగిపోయింది. అది చూసి వాళ్ళు ఏదో అన్నారని నువ్వు ఇలా నా పెళ్లి చేయాలనడం నాకైతే ఏమీ నచ్చడం లేదక్క. నేనైతే చేసుకోలేను. నువ్వేమైనా అనుకో. చేసుకుంటున్నావు. ఈ విషయంలో నీ మాట నేను వినను. ఇంకోసారి వాళ్ళు నీ గురించి అలా మాట్లాడితే విని తట్టుకునే శక్తి నాకు లేదు. ఎన్నిసార్లని సమర్థించుకుంటావు? ఎన్నిసార్లని తప్పు చేయలేదని నిరూపించుకుంటావు? జీవితాంతం అలా నిందలు పడుతూ ఆ నిందలు తప్పు అని నిరూపించుకుంటూ కూర్చుంటావా? అదే నీ మెడలో తాళి పడితే నీ తరపున నిలబడ్డానికి ఓ మనిషి ఉంటాడు. నీ గురించి ఎవరన్నా మాట్లాడాలన్నా అవతల వాళ్ళకి ఓ భయం ఉంటుంది. అందుకే చెప్తున్నాను, ఈ పెళ్లి జరుగుతుంది, జరగాలి. అమ్మా, ఏంటమ్మా అక్క? ఈ విషయంలో నేను కూడా దాన్నే సమర్థిస్తానే. అయినా మా కోసం నీ జీవితాన్ని బలివ్వడం మాకిష్టం లేదు. ఉన్నంతలో ఇప్పటి వరకు మనం బతకలేదా? మీ అన్నయ్య లేకపోతే ఈ కుటుంబం ఏమైపోతుందోనని అనుకున్నాం. మీ అన్నయ్య పోయిన తర్వాత ఆ బాధ్యత నువ్వు తీసుకోలేదా? ఇలాగే రేపనేది ఎలాగోలా గడిచిపోతుంది. దానికోసం నువ్వు, నీకోసం మేము అవమానాలు పడాల్సిన అవసరం లేదు. నీ పెళ్లి జరగాలి. అక్క మాట కాదనకమ్మా. వెంటనే నేను ఒక మంచి సంబంధం చూస్తాను. ఆ అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఎప్పుడు నువ్వు చెప్పిన మాట నేను వింటూ వచ్చాను. ఈ విషయంలో మాత్రం నా మాట నువ్వు విని తీరాలి, అంతే. అక్క, హాయ్ బ్రో. హాయ్. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే. రండి, కూర్చోండి. నమస్తే బాబు. నమస్కారం అండి. రండి రండి. నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మాయిని పిలిపిస్తారా? ఒక్క నిమిషం అండి. అమ్మ దుర్గా, వెళ్ళి చెల్లిని తీసుకురా. ఆ అమ్మాయి లక్షణంగా ఉంది. అమ్మాయి గురించి మాకు చెప్పిన దానికంటే చాలా లక్షణంగా ఉంది. ఏం చదువుకున్నావమ్మా? డిగ్రీ అయిపోయిందండి. ఎంబీఏకి ప్రిపేర్ అవుతుంది. ముందు అమ్మాయి పేరేంటో అడగాలి కదా. తెలిసిందే కదా. అలా అని కాదులే, అమ్మాయి నోటితో చెప్తే బాగుంటుంది కదా అని. ఏం పేరమ్మా? విజయశాంతి.
మనిషిని చూస్తూ ఉంటే వంట వార్పు వచ్చా అని అడగాల్సిన అవసరం లేదనిపిస్తోంది. పైగా ఇంటి బాధ్యతలన్నీ తీసుకొని మగపిల్లవాడిలాగా అన్నీ చూసుకుంటున్నావని కూడా చెప్పారు. అవునండి, నా పెళ్లి చేసింది కూడా మా చెల్లె. మా అన్నయ్య మాకు దూరం అయిపోయాక మా కుటుంబానికి అండగా ఉంది. తను కష్టపడి మా చెల్లిని చదివిస్తుంది, మా అమ్మని చూసుకుంటుంది. నమస్కారం అండి. నమస్కారం అండి. మా మావయ్య గారు. ఆహా, నమస్కారం. పర్లేదు, కూర్చో బాబు. మావయ్య గారు మీరు కూర్చోండి. ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడండి బాబు. ఇక మాట్లాడేదేముందండి? అమ్మాయి బాగుంటే చాలు అనుకున్నావు. చక్కగా ఉంది. మీరు అమ్మాయి గురించి ఆలోచించాల్సిన అవసరం అస్సలు లేదు. బంగారం లాంటి అమ్మాయి, ఆత్మగౌరవం ఉన్న అమ్మాయి. ఆడపిల్లల్లో ఇంత ఆత్మగౌరవాన్ని, ఇంత బాధ్యతని తీసుకునే అమ్మాయిని తన్నే చూశాను. అందుకే ఆ అమ్మాయి అంటే నాకు చాలా గౌరవం. మీలాంటి పెద్దవాళ్ళు చెప్పారు అంటే ఇక మేము మాట్లాడేదేముందండి? అదేంటండి, అందరూ బానే మాట్లాడుతున్నారు, కానీ తను మాత్రం ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంది. తనకి ఈ పెళ్లి ఇష్టం లేదా? అయ్యయ్యో, అదేం లేదండి. ఇష్టం లేకపోవడం కాదండి, పెళ్లి చేసుకుంటే అమ్మని చెల్లిని ఎవరు చూసుకుంటారని తన ఆలోచన. దాని గురించి ఆలోచిస్తుంది అంతే తప్పితే ఈ పెళ్లి ఇష్టం లేకేం కాదు. అయ్యయ్యో, తనకి నచ్చి ఈ పెళ్లి జరగాలే గాని తన బాధ్యత నా బాధ్యత కదా. నా భార్య అయిన తర్వాత నా కుటుంబం ఎంతో, తన కుటుంబం కూడా అంతే కదా. చాలా మంచి మాట చెప్పావు బాబు. విన్నావుగా, నీ మనసులో ఆలోచన మీ బావగారికి కూడా అర్థమైంది. పెళ్లి కొడుకు కూడా నేనున్నాను అన్న ధైర్యం ఇస్తున్నాడు. ఇంకేంటి విజయ ఆలోచిస్తున్నావు? చూడమ్మా విజయ, అబ్బాయి కుటుంబం మంచి కుటుంబం అని అర్థమవుతుంది. సంతోషంగా పెళ్లి చేసుకో. మరీ మీకు అంతగా ఇబ్బంది ఏమైనా వస్తే నేనున్నాను కదా. విజయ, మీ అక్క ఏరి కోరి సంబంధం తీసుకొచ్చింది. ఇంకేం ఆలోచించుకో, పెళ్లి చేసుకో. అత్తయ్య గారి గురించి, వర్ష గురించి తనే కాదు నేను కూడా చూసుకుంటాను కదా. అసలు వాళ్ళ గురించి నీకెందుకు ఆలోచన? విజయ, ఇంతమంది చెప్తున్నారు కదమ్మా, ఇంకెందుకే నీకు ఈ భయం? మీరలాంటి భయాలేమీ పెట్టుకోవద్దు. మీ అమ్మగారిని, మీ చెల్లెల్ని నా సొంత మనుషుల్లా చూసుకుంటాను. తనని చదివిస్తాను. ఎలాగూ మీ నాన్నగారు లేరు కాబట్టి వాళ్ళు మనతో పాటు మన ఇంట్లోనే ఉంటారు. ఏమా? భలే వాడివిరా, నీ మాట మేం కాదంటామా?